చాలా మందికి ఉంటుందండి. గురక అనేది యాక్చువల్లీ హెల్త్ ప్రాబ్లమ్గా కన్సిడర్ చేయరు, మామూలే అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. సో గురక అనేది కూడా ఒక హెల్త్ ప్రాబ్లం. సో గురక ఎందుకు వస్తుంది అంటే మనకి ఇక్కడ ఊపిరి గొట్టం ఉంటుంది. సో అది మనం పడుకున్నప్పుడు ఈ మజిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి ఆ గొట్టం మూసుకుపోతుంది. అలా అయినప్పుడు ఏమవుతుందంటే మన మెదడుకి సరైన ఆక్సిజన్ అనేది రాత్రిపూట అందదు. దీనివల్ల ఏమవుతుందంటే హైపాక్సియా అంటారు. అంటే ఆక్సిజన్ మెదడుకి అందడం లేదు. దీనివల్ల మనకి మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే రాత్రిపూట మన శరీరాన్ని లేపుతుంది సడన్గా. దానివల్ల మనం ఉలిక్కిపడి లేవడము, బీపీ పెరగడము, హార్ట్ రేట్ పెరగడము, అదే షుగర్ పెరగడం. సో ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 10 to 15 years ఏం జరుగుతుందంటే పేషెంట్కి హైపర్ టెన్షన్ రావడము, డయాబెటీస్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం, నిద్ర లేకపోవడం వల్ల. సో ఇవన్నీ జరుగుతాయి. అలానే కాకుండా డే టైంలో అంటే పొద్దున పూట నిద్ర బాగా రావడము, డ్రైవ్ చేసినప్పుడు నిద్ర రావడము, కూర్చొని నిద్రపోవడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో స్నోరింగ్ అనేది డెఫినెట్లీ ఆ హెల్త్ ప్రాబ్లం. సో స్నోరింగ్ దేనివల్ల వస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఒక్కొక్కసారి పేషెంట్స్కి షార్ట్ నెక్ ఉంటుంది, ఇక్కడ నెక్ షార్ట్గా ఉండడం వల్ల రావచ్చు. లేదా స్మోకింగ్ చేసే వాళ్ళకి, అదే ఆల్కహాల్ తాగే వాళ్ళకి, మద్యపానం చేసే వాళ్ళకి కూడా స్నోరింగ్ అనేది కామన్గా వస్తుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా స్మోకింగ్ వస్తుంది. తర్వాత ఒబీస్గా ఉన్న వాళ్ళు అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఈ స్నోరింగ్ అనేది వస్తుంది. సో స్నోరింగ్ ఉన్నప్పుడు మనము వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో దాంట్లో మనం స్లీప్ స్టడీ అనేది ఒక టెస్ట్ చేయొచ్చు. ఈ స్లీప్ స్టడీలో మనం ఏం చేస్తామంటే రాత్రిపూట ఎంతసేపు మన మెదడుకి ఆక్సిజన్ వెళ్ళడం లేదు అనేది టెస్ట్ చేస్తాం. అలాగే ఆక్సిజన్ సాచురేషన్ ఎంతవరకు పడిపోతున్నది, తర్వాత పేషెంట్ ఎంతసేపు గురక పెడుతున్నాడు, ఎంతసేపు మెదడుకు ఆక్సిజన్ వెళ్ళట్లేదు, ఇవన్నీ టెస్ట్ చేసి చూస్తాం. ఈ స్లీప్ స్టడీలో మనకి ఈ స్నోరింగ్ది సివియారిటీ తెలుస్తుంది. సో మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనేది తెలుస్తుంది. దీన్ని మనం స్లీప్ యాప్నియా అని కూడా అంటాం. స్లీప్ యాప్నియా అంటే నిద్రలో ఊపిరి ఆగిపోవడం. స్లీప్ అంటే నిద్ర, యాప్నియా అంటే ఊపిరి పూర్తిగా ఆగిపోవడం. సో ఈ స్లీప్ యాప్నియా మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనేది తెలుస్తుంది. మైల్డ్ ఉంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడము, డైట్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం లాంటివి చేస్తే డెఫినెట్లీ తగ్గుతుంది. అలాగే మోడరేట్ కానీ సివియర్ కానీ ఉంటే మనకి CPAP అనే మెషిన్ ఉంటుంది. సో ఒక మెషిన్, చిన్న వెంటిలేటర్ లాంటి మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ మనం రాత్రిపూట పెట్టుకుంటే ఏంటంటే లోపలికి ఆక్సిజన్ అనేది, ఎయిర్ అనేది పంపిస్తుంది. సో ఎయిర్ పంపించినప్పుడు ఈ ఊపిరితిత్తుల గొట్టాలు మూసుకోపోకుండా ఓపెన్గా ఉంటుంది. దానివల్ల రాత్రిపూట మెదడుకి కంటిన్యూస్గా ఆక్సిజన్ వెళ్ళడం వల్ల స్లీప్ అనేది కూడా మంచిగా ఉంటుంది.